నమస్కారం. పెట్టుబడి లేకుండా వ్యాపారం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అంది కదూ. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి అద్భుతమైన మార్గంగా భావిస్తున్న సరిగ్గా ఇలాంటి ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్ గురించి విశ్లేషించబోతున్నాం. అసలు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోవచ్చో ఈ మూలాల ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం మదిలో మెదిలే ఒక అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఒక్క రూపాయి ప్రాథమిక మూలధనం లేకుండా, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండా ఔత్సాహికులు నిజంగా ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించగలరా? ఈ సోర్స్ మెటీరియల్స్ ప్రకారం చూస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమే. మరి ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 కీలక అంశాలను పరిశీలిద్దాం. సమస్యా పరిష్కారం నుండి మొదలుపెట్టి బహుళ ఆదాయ మార్గాలు, భవిష్యత్తు వృద్ధి వరకు ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో వరుసగా తెలుసుకుందాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వచ్చేద్దాం. సమస్య మరియు పరిష్కారం. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు సాధారణంగా ఎదుర్కొనే ప్రధాన అడ్డంకులేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఒక ట్రెడిషనల్ షాప్ పెట్టాలంటే ఏం కావాలి? లక్షల్లో పెట్టుబడి, నెలనెల అద్దెలు, కరెంటు బిల్లులు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ రోజుల్లో ఆన్లైన్ వ్యాపారం చేయాలంటే టెక్నికల్ స్కిల్స్ కూడా కావాలి. ఇవన్నీ చాలామందికి పెద్ద అడ్డంకులు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే, ఈ ప్రతిపాదిత జీరో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్ మోడల్లో ఇవేవీ అవసరం లేదు. పెట్టుబడి లేదు, అద్దెలు లేదా యూటిలిటీ బిల్లుల టెన్షన్ లేదు, అలాగే టెక్నికల్ నాలెడ్జ్ అసలే అవసరం లేదు. ఇక రెండవ అంశం, అసలు ఈ మోడల్ ఎవరికోసం? ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ నిర్మాణం ఖచ్చితంగా ఎవరికి మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనలో చాలామందికి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ చేతిలో డబ్బులుండవు. అందుకే ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా గృహిణులు, స్టూడెంట్స్, రిటైర్ అయినవారు లేదా ప్రస్తుతం ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నవారికి సాధికారత కల్పించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిందని ఈ సమాచారం నొక్కి చెబుతోంది. ఇంటి దగ్గరే ఉంటూ ఆదాయం సృష్టించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి ఇందులో ఏమమ్ముతారు? ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరైనా సరే తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చీరలు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పిల్లల బొమ్మలు, ఇంటి అవసరాల వస్తువులు లేదా రెడీమేడ్ దుస్తులు, ఇలా రోజువారీ జీవితంలో వాడే ఎన్నో ప్రాడక్ట్ కేటగిరీల నుండి తమకు నచ్చిన దానిని ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంతా బానే ఉంది, కానీ మూడవ విభాగం చూద్దాం. అసలు ఈ వ్యాపారం ఎలా పనిచేస్తుంది? ఇందులో చేరిన వాళ్ళు రోజువారీగా ఏం చెయ్యాలి? ఆ మెకానిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా ఒక 3 అత్యంత సరళమైన దశల్లో పూర్తవుతుంది. ఫస్ట్, యాప్లో రిజిస్టర్ అయ్యి మీకు నచ్చిన కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్, ఆ యాప్ నుండే హై క్వాలిటీ వీడియోలు, ఫోటోలు మీకు వస్తాయి. థర్డ్, ఆ కంటెంట్ను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేయడమే. ఈ ప్రక్రియ అంతా మీ స్మార్ట్ఫోన్ ద్వారా కేవలం సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇక్కడొక అనుమానం రావచ్చు, నాకు సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ లేదు కదా అని. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ దశలన్నీ విజయవంతంగా అమలు చేయడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేయాలి, ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి అనే వ్యూహాలపై ఈ స్టార్టప్ పూర్తిగా ఉచిత శిక్షణను కూడా అందిస్తుందని ఈ మూలాల్లో పేర్కొన్నారు. ఇక 4వ విభాగానికి వద్దాం. ఆదాయం మరియు డెలివరీ విధానం. లాజిస్టిక్స్ విషయానికొస్తే ఇది ఒక వాస్తవ సప్లై చైన్గా ఎలా మారుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం. సాధారణంగా వ్యాపారమంటే సరుకు ప్యాక్ చేయడం, కొరియర్ చేయడం, ఎవరైనా రిటర్న్ ఇస్తే ఆ తలనొప్పి భరించడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మోడల్ నిర్మాణాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. ఫ్రంట్ ఎండ్లో మీరు కేవలం లింకులను పోస్ట్ చేసి ఆర్డర్లో తెచ్చుకుంటారు. ఇక బ్యాక్ ఎండ్లో ప్యాకింగ్, డెలివరీ, రిటర్న్స్ లాంటి లాజిస్టిక్స్ తలనొప్పులన్నీ ప్లాట్ఫామ్ చూసుకుంటుంది. మీ పని కేవలం పబ్లిసిటీపై దృష్టి పెట్టడమే. మరి మనకి ఆదాయం ఎలా వస్తుంది? ఇక్కడే ప్రాఫిట్ షేరింగ్ కమిషన్ సిస్టమ్ పనిచేస్తుంది. మీరు పంచుకున్న లింక్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసి ఆ ప్రాడక్టు సక్సెస్ఫుల్గా డెలివరీ అయిన తర్వాత మాత్రమే ఈ కమిషన్ వస్తుంది. డెలివరీ కన్ఫర్మ్ అవగానే ఆ లాభంలో మీ వాటా నేరుగా మీకు చేరుతుంది. ఒక్కసారి ఈ అంచనాను చూడండి. ఈ మూలాల ప్రకారం రోజుకు కేవలం 10 విజయవంతమైన ఆర్డర్లను సాధించే స్థాయికి మీరు ఎదగలగలిగితే నెల తిరిగేసరికి అది లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదూ. అయితే అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. 5వ విభాగం, కమ్యూనిటీ బహుళ ఆదాయ మార్గాలు.
ప్లాట్ఫామ్ తన సభ్యులకు పరస్పరం సహకరించుకునే ఒక నెట్వర్క్ను సృష్టించడం ద్వారా విలువను ఎలా పెంచుతుందో ఇప్పుడు చూద్దాం. మనమిందాక మాట్లాడుకున్న ఆ సేల్స్ కమిషన్ అనేది వాస్తవానికి ఒక ఆదాయ మార్గం మాత్రమే. ఈ మోడల్ ఏకంగా 4 విభిన్న ఆదాయ వనరులను ప్రతిపాదిస్తోంది. అవేంటంటే 1 సేల్స్ కమిషన్, 2 మీ కమ్యూనిటీ మద్దతుతో యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ, 3 స్థానికంగా ఒక ఫ్రీ ఫ్రాంచైజీ స్టోర్ లాభాలు, ఇక 4 చురుగ్గా పనిచేస్తే కేవలం 3 నుండి 4 నెలల్లోనే మీరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇది బహుళ ప్రయోజనాలిచ్చే వ్యవస్థలా కనిపిస్తోంది. ఇక మన విశ్లేషణలో చివరి ఘట్టం 6వ విభాగం భవిష్యత్తు మరియు వృద్ధి. దీర్ఘకాలికంగా ఈ వ్యాపారం ఏ స్థాయికి వెళుతుంది అన్నది చూద్దాం. ఇదొక వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణం లాంటిది. మొదట ఒక సోషల్ మీడియా రీసెల్లర్గా ఈ జర్నీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా మీ సొంత ఇంటినే ఒక లోకల్ పికప్ పాయింట్ లేదా మినీ స్టోర్గా మార్చుకునే స్థాయికి ఎదుగుతారు. అంతిమంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్న ఓనర్గా మారతారు. దీనినే వైట్ లేబులింగ్ అంటారు. ఈ మోడల్లో ఇది అత్యంత కీలకమైన చివరి దశ. అంటే ప్లాట్ఫామ్ వాళ్ల ప్రొడక్ట్స్ ఇస్తుంది, కానీ బయట ప్రపంచానికి మాత్రం అది మీ కస్టమ్ బ్రాండ్ పేరుతోనే వెడుతుంది. దీని ద్వారా మీరు కేవలం ఒక ప్లాట్ఫామ్ యూజర్గా మిగిలిపోకుండా స్వంత గుర్తింపున్న పూర్తిస్థాయి బిజినెస్ ఓనర్గా రూపాంతరం చెందుతారు. ఈ స్టార్టప్ యొక్క ప్రధాన దార్శనికత ఈ కొటేషన్లో స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఇందులో ఉన్న సభ్యులు నెలకు కనీసం ₹1,00,000 స్థిరమైన ఆదాయం సంపాదించే స్థాయికి చేర్చాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యాక్టరీ ధరలకే నాణ్యమైన వస్తువులను అందిస్తూ విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్లను సృష్టించడమే వీరి విజన్. మరి ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ మోడల్ను పరీక్షించడానికి మరియు జర్నీని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారి కోసం ఈ మూలాలలో ఒక డైరెక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ను కూడా ఇచ్చారు. 9703085369. ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవచ్చని వివరించారు. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక నిమిషం ఆలోచించండి. ఒకప్పుడు వ్యాపారం అంటే పెద్ద మొత్తంలో మూలధనం కావాలి, కాని ఇప్పుడు సోషల్ నెట్వర్క్ల ద్వారా ఆ అడ్డంకులు తొలగిపోతున్నాయి. మరి కమ్యూనిటీ ఆధారిత సోషల్ కామర్స్ అనేది రాబోయే రోజుల్లో స్థానిక వ్యాపారాలు పుట్టుకొచ్చే విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుందా? ఇదే స్థానిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అంతిమ భవిష్యత్తు కాబోతుందా? ఈ బలమైన, ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.